రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తుంటే సభ నుంచి సస్పెన్షన్ చేశారని తెలుగుదేశం ఎంపీలు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఆవరణలో ఆందోళన కొనసాగించిన ఎంపీలు నరేంద్ర మోదీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. వైకాపాతో కుమ్మక్కై రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలంతా గమనిస్తున్నారని, ఇందుకు భాజపా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఎంపీలు హెచ్చరించారు. నరేంద్ర మోడీ గారు ప్రభుత్వానికి దగ్గర రోజులు పడ్డాయి. నిన్న మొన్న టీవీలు చూస్తే రాష్ట్రానికి ఏదో మేము ఇచ్చాం, చేసాం, డొల్లిచ్చామన్నారు. ఈ 4 సంవత్సరాలు 8 నెలల్లో ఇప్పుడు దాకా నరేంద్ర మోడీ గారు ఫస్ట్ టైం టీవీలో మాట్లాడతాం. రైట్, మీరు కక్ష కట్టారు, మీరు మా మీద కక్ష సాధిస్తారు. ఎందుకంటే కేంద్రం నుంచి రావాలని నిధులన్నీ కూడా ఆపేసి ఇవాళ పోలవరం జాతీయ హోదా ప్రాజెక్టు కానీ, అమరావతికి కానీ అనేక అంశాల్లో ఇవాళ రాష్ట్రాన్ని మీరు కుంటుపడిచారా లేదా? బీజేపీకి ఏ పర్సంటేజ్ ఓటేజ్ ఉంది? ఇవాళ కేవలం మీరు ఎవరితో కుమ్మక్క అవుతున్నారో, కుమ్మక్క రాజకీయాలు చేస్తారో, ఎన్ని రకాలుగా చేస్తారో ప్రజలను గమనిస్తున్నారు. ఆ రోజున మోడీ గారు ఎన్ని కబుర్లు చెప్పారు, ఎన్ని వాగ్దానాలు చేశారు. మోడీ బాబు జోడీ అద్భుతం అన్నారు, ఎన్నో రకాలుగా పొగిడారు. ఏముంది మీరు చేసింది? పైపెచ్చి ఇంకా చంద్రబాబు నాయుడు గారిని రకరకాలుగా విమర్శిస్తున్నారు. ఇవాళ ఒక సమర్థుడైన నాయకుడు మాకున్నాడు కాబట్టే ఇవాళ ఈ మాత్రం ఉన్న మేము మర్యాదగా బతకగలుగుతున్నాం. ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీరు చేసిన తప్పుని ఇప్పుడైనా సరిదిద్దుకుంటే మీకు మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుంది. లేకపోతే ఇదే ఆఖరు. ఇవాళ బీజేపీ వారికి కూడా జీవీఎల్ గారికి కానీ, హరిబాబు గారికి కానీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ఉంటే మీరు ప్రభుత్వానికి వంతపాడాల్సిన అవసరం లేదు. మనకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అనుకోవాలి. మన రాష్ట్రం అన్ని రకాలుగా కూడా మోసానికి గురి కాబడతా ఉంది. మరి ఇటువంటి సమయంలో మీరు కూడా రాష్ట్రానికి ఏమి అన్యాయం చేస్తూ ఉంటే న్యాయం చేశారు, బీజేపీ ప్రభుత్వం బాగా చేసిందని మీరు కూడా అబద్ధాలు చెప్తా ఉన్నారు. రాష్ట్ర సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయటం మాని మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మేము గట్టిగా పోరాడుతూ ఉంటే మా మీద సిబిఐ దాడులు చేస్తూ ఉన్నారు. ఇదే ప్రసక్తే లేదు. మీకు బుద్ధి చెప్పడం ఖాయం. మా రాష్ట్ర సమస్యల కోసం మేము రాజీ పడే ప్రసక్తి లేదు.